కాకినాడ వలసపాకల అంగన్వాడీ కేంద్రంలో గల ప్రీ స్కూల్లో రోటరీ క్లబ్ సన్ రైజ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ మాట్లాడుతూ రోటరీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక సమాజ సేవలు చేస్తుంది. అందులో భాగంగా జూలై నెలలో తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. రోటరీ అంతర్జాతీయ సంస్థ పిలుపు మేరకు ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ తరపున ప్రెగ్నెంట్ స్త్రీలకు అవసరమైన ప్రోటీన్ పౌడర్స్ మరియు ఫ్రూట్స్ తో పాటు చీరలు, పసుపు, కుంకుమలను కూడా అందజేయడం జరిగింది. వారు మరియు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. క్లబ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మాట్లాడుతూ రోటరీ చేసిన సమాజ సేవలను వివరించారు. అసిస్టెంట్ గవర్నర్ వెంకటలక్ష్మి కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించారు. సిడిపిఓ వై లక్ష్మి మాట్లాడుతూ రోటరీ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ వి దుర్గా మహేష్, విమెన్ ఎంపవర్మెంట్ చైర్మన్ ఎం ఆశా, బేసిక్ ఎడ్యుకేషనల్ లిటరసీ కమిటీ చైర్మన్ ఎస్ వినోద్, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ ఎం శ్రీకృష్ణవర్మ, అంగన్వాడీ ఉపాధ్యాయులు కనక మహాలక్ష్మి, అరుణ, మంగా సత్యవతి, సూపర్వైజర్ వి సింహాచలం మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పటి నుండో వివిధ కార్యక్రమాల ద్వారా మా ఐసీడీఎస్లో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా చాలా సేవలు అందించడం మాకు అలవాటే. వారి నుండి మేము యొక్క హెల్ప్ తీసుకోవడం కూడా మాకు చాలా అలవాటే. ఎవరైతే గర్భిణీలు బాలింతలు ఉన్నారో అలాగే పిల్లలు చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు సర్వీస్ అందిస్తూ ఉంటారు. దానిలో భాగంగా వాళ్ళకి మంత్లీ వైజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈరోజు న్యూట్రిషన్ సపోర్ట్ అనేది ఈరోజు అందివ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యాన్ పవర్ అనేది పటిష్టంగా ఉంటే మన రాష్ట్ర అభివృద్ధికి చాలా దోహదపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న గర్భిణీలందరికీ కూడా పౌష్టికాహారం అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గర్భిణీలకి సీమంతాలు చేయడం కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే గర్భస్థ దశలో ఆరోగ్యంతో పాటు పోషకాహారంతో పాటు వాళ్ళు ఆహ్లాదంగా ఉన్నట్లయితే వాళ్ళకి మంచి బిడ్డని ఇవ్వడానికి అవుతుంది. అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మ్యాన్ పవర్ని ప్రతిష్టం చేసుకున్నట్లయితే అది గొప్పగా ఎదుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాలు జరుపుతారు. దానిలో భాగంగా ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రోటరీ సన్ రైజ్ క్లబ్ వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకుని మరి ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు వీరందరికీ కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అంగన్వాడీ స్కూల్స్లో మరి వీరందరినీ పిలిచి ఇక్కడ వీరందరికీ కూడా అయినటువంటి మరి వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్, తర్వాత ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా క్లబ్ తరఫున పంచిపెట్టడం జరుగుతుందండి. ఏం చేతంటే ఒక్కటి గుర్తుంచుకోండి, అందరూ కూడా మీరు ఒక మంచి ఆహారం తీసుకుని ఆ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుని ఒక హెల్దీ చైల్డ్ని మీరు కానీ ఇచ్చినట్లయితే అది మీ కుటుంబానికి కాదు, అది సమాజానికి, తద్వారా దేశానికి ఒక మంచి సిటిజన్ని మీరు ఇచ్చినట్టు అవుతుంది. మంచి సిటిజన్ అయితేనే వాళ్ళకి మంచి తెలివితేటలు, మరి స్కిల్లు ఇలాంటివన్నీ కూడా ఒక గొప్ప సిటిజన్ని దేశానికి అందజేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి తల్లి కూడా చాలా జాగ్రత్తగా, ఇప్పుడు గవర్నమెంట్కు మా రోటరీ ఎన్నో సలహాలు, సంప్రదింపులు అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నారు. అలాగే మా రోటరీ కూడా ఎక్కడ తీసుకోకుండా ప్రభుత్వంతో సమానంగా కూడా అన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది. కాబట్టి మీరు కూడా అది అవగాహన చేసుకోవాలి. సుమారు 200 కంట్రీ దేశాల్లో ఉందండి. ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఏం చేయాలన్నది మాకు కొద్దిగా డైరెక్షన్స్ ఇస్తుంటుంది. అలాగే ఈ నెల మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్, తల్లి బిడ్డల సంరక్షణ అనేది చేయమని చెప్పి మాకు డిజిగ్నేట్ చేసిన మంత్ అన్నమాట. ఇది ఇక్కడే కాదు, ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్ మొత్తం జరుగుతుంటుందండి. అంటే మేము కూడా మీలో ఒక సమాజంలో మేము కూడా చేసే పార్ట్ ఇదంతా కూడా. గవర్నమెంట్ మీకు ఎలాగే చేస్తుంది, గవర్నమెంట్ ఇచ్చే సౌకర్యాలతో పాటు మా తోచిన సహాయం మేము చేస్తున్నాం. ఇది వాళ్ళకి మంచిదని మా అభిప్రాయం. ఈ కార్యక్రమానికి మా ప్రెసిడెంట్ హరిప్రసాద్ గారు, సెక్రటరీ మహేష్ గారు, అలాగే మన సంగారెడ్డి వినోద్ గారు, మా అసిస్టెంట్ గవర్నర్ ఎంవి లక్ష్మి గారు, ఉమెన్ ఎంపవర్మెంట్ చైర్మన్ ఆశా గారు, మెంబర్షిప్ చైర్మన్ వర్మ గారు, వీరందరూ వచ్చారు. అలాగే లక్ష్మి గారు, సిడిఎస్ లక్ష్మి గారు, హెల్త్ మెటర్నిటీ హెల్త్ కేర్, చిల్డ్రన్ హెల్త్ కేర్ చేస్తున్నానండి. ఈ అంగన్వాడీ స్కూల్లోని పౌష్టికాహారం, తల్లి పిల్లలకి పౌష్టికాహారం పంపిణీ చేయడానికి మా రోటరీ క్లబ్ ముందుకు వచ్చింది. ఇంటర్నేషనల్ పరంగా జరుగుతుంది జూలై నెలలో. ఈ నెలలోని మేము ఇక్కడ నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తల్లి పిల్లలు కూడా, గర్భిణీ స్త్రీలు కూడా
మంచి పౌష్టికాహారం తీసుకోండి, మంచి గైనిక్ చూపించుకోండి, మంచి పౌష్టికాహారం చేస్తున్నామండి. తల్లి పిల్లలు కూడా క్షేమంగా ఉండాలి, మంచి బిడ్డని కనాలి. మా తరఫు నుంచి మేము చేసే సహాయం అందిస్తున్నామండి. రోటరీ క్లబ్ కూడా మంచి పేరు ప్రతిష్ట సంపాదించాలని మేము కోరుకుంటున్నామండి. ప్రతి పిల్లలు కూడా పౌష్టికాహారం చాలా అవసరం తల్లి పిల్లలకి.